సంభ్రతం బృహదాత్యో సంభ్రతం బృహదాత్యో. ఎందుకు పిలుస్తారు అంటే అమ్మవారి స్వరూపంగా వెంకటేశిక వెనుక నందియుతమునకు యూతలంతులు అంటారు భాగవతంలో. యథార్థానికి భగవంతుడు స్త్రీ కాడు, భగవంతుడు పురుషుడు కాడు, భగవంతుడు నపుంసకుడు కాడు. భగవంతుడు లోకేశ్వరుడు భక్తితో కూడిన కర్మాచరణం చేసి సాధన చేస్తే లోపల ప్రకాశించి దర్శనమిస్తాడు. అప్పుడు ఈ లోకమంతా భగవత్తత్వంగానే ప్రకాశిస్తుంది. అటువంటి భగవత్తత్వం ఏది ఉన్నదో అది కేవలము ఈయనే అని చెప్పడం సాధ్యం కాదు. ఒకరు భగవంతుడిని శివస్వరూపంతో ఆరాధన చేయడానికి బాగా అలవాటు పడిపోయాడు అనుకోండి, అదే భగవన్మూర్తి శివస్వరూపంగా సాక్షాత్కరిస్తాడు. అందుకే వెంకటేశ్వరుడు కొందరికి శివస్వరూపంగా కనబడతాడు, కొంతమందికి అమ్మవారి స్వరూపంగా కనబడతాడు, కొంతమందికి విష్ణు స్వరూపంగా కనబడతాడు. ఎవరు ఏ రూపదేకరుడు దానవంతుడి వింటే ఆ భావనతో పట్టుకున్న వాడికి అంతటా భగవతత్వమే కనబడుతుంది. అన్ని అవతారాలు ధర్మ సంస్థాపన కొరకు వచ్చాయి. అన్ని వెంకటేశ్వరుడు తరిగొండ వెంకమ్మ గారి ఇంటికి వెళ్తాడు. ఆవిడ భగవత్ కథ చెప్తుంది. ఆవిడికి తప్ప ఇంత స్వాతంత్ర్యం ఎవరికి ఆయన పంచపట్టుకోగలిగినంత స్వాతంత్రం ఆవిడికి ఒక్కదే ఉంది. బహుశా ఆవిడికి తెలిసి ఉండాలని అందరూ ఆవిడ ఇంటికి చేరారు. అంటే ఆవిడ చాలా సాధారణంగా అంది, అవును రాత్రి వచ్చి భాగవత కథ వింటూ పూజలు ఊడుతున్నాడు. మధ్యలో సుప్రభాతం వినపడిందని పూజ నా చేతిలో ఉండిపోయింది, ఇదిగో మొక్క పూజా మందిరంలో పెట్టాను పట్టుకోండి. అంటే ఆవిడికి వెంకటేశ్వరుడితో మాట్లాడటం అన్నది అంత సాధారణమైన విషయం. ఆవిడ ఈ గ్రంథాన్ని రచన చేశారు, వెంకటాచల మహాత్మ్యము అన్న గ్రంథాన్ని. అది వెంకటేశ్వర స్వామి వారి దగ్గర చదువుతుంటే వెంకటేశ్వర స్వామి వారు ఊయల ఊగుతూ విని ఇది యథార్థమని చెప్పారు అని ఒక విశేషమైన ప్రాధాన్యత. ఆ గ్రంథంలో ఒక ఘట్టం ఉంది. ఆ ఘట్టంలో పద్మావతి పరిణయం పూర్తయిపోయిన తర్వాత ఆ పరిణయానికి లక్ష్మీదేవి వచ్చి లక్ష్మీదేవి అంటే మీ అవతార ప్రయోజనం పూర్తయిపోయింది, మీరు పద్మావతీదేవిని పరిణయం చేసుకోవాలి అని మాట ఇచ్చారు, అందుకని మీరు ఇక్కడికి వచ్చి విలిచారు. అయిపోయింది కదా, ఇంకా వచ్చేసేయండి, మనం వైకుంఠానికి వెళ్ళిపోదాం. కుబేరుడి దగ్గర మీరు తీసుకున్న అప్పుని మళ్ళీ కుబేరుడికి అప్పు తీర్చేయండి, మనం తిరిగి వెళ్ళిపోదాం. ఆయన అన్నాడు, నేను రాను, నేను కలియుగంలో ఇక్కడే ఉంటాను, చూసే వాళ్ళకి శిలా విగ్రహంలా కనపడతాను, కానీ స్వామి పుష్కరిణి సమీపంలో ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద ఒక విగ్రహం ఎలా ఉంటుందో అట్లా కనపడతాను అందరికీ. స్వామి పుష్కరిణి తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం లేక తత్కాలంలో నన్ను పేర్కొలుచు పలుమొనలు పెట్టున్నప్పుడు అనాథరక్షక గోవింద గోవింద స్వామి నన్ను కాపాడు అని చెప్పి ఏ వైద్యశాలలోనో పడుకొని రోగం తగ్గక ఔషధాలు సేవించి అన్నం తినలేక తనకి కావలసిన చోటుకి వెళ్ళలేక శక్తి లేక కష్టపడుతుందని చేస్తాడు. ఆపద అంటే నా శక్తి చేత నేను ఏది దాటలేనో దాన్ని ఆపద అంటారు. ఒక పాము నేను నిలబడి ఉండగా అకస్మాత్తుగా పాముతూ వచ్చి ఒక్కసారి పడగ తిప్పింది అనుకోండి, చెయ్యి పెట్టి తిప్పుతున్నప్పుడు ఎవరిని కలవకుండా ఆజ్ఞాపించారు. ఆయన గోశాలకి ఎంతో సేవ చేసుకుంటాడు ప్రతిరోజు. ఎక్కడ భగవంతుని ప్రీతి పొందాడో నువ్వు ఆయన్ని కలవడానికి వీలు లేదన్నాడు. నిజంగా ఆయనకి అక్కడ ఆపద ఉంది, ప్రాణగండం